ఈ పీసీఓఎస్ పేషెంట్స్లో ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అంటే మెయిన్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ హైపర్ ఆండ్రోజెనిమియా ఉంటుంది, అంటే మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా సెక్రెట్ అవుతుంటాయి అన్నమాట, ఫీమేల్ హార్మోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఈ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓఎస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇంకొక కారణం ఏంటంటే ఓవ్యులేషన్ అనేది కూడా రెగ్యులర్గా జరగదు. ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అంటాం అనమాట. ఈ ఎగ్ రిలీజ్ సరిగా జరుగుతుందంటేనే హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయని అర్థం. అది సరిగా జరగకపోవడం వల్ల, అలాగే ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా సెక్రెట్ అవ్వడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాగే కొంతమందికి చాలా హెవీ బ్లీడింగ్ కూడా అవుతుంది, కొంతమందికి చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది, స్కాంటీ ఫ్లో ఉంటుంది. ఇవన్నీ బికాస్ ఆఫ్ హార్మోన్స్ అనమాట. సో కొంతమందిలో నెలల తరబడి పీరియడ్స్ రావు, 3 months 6 months 1 year కూడా పీరియడ్స్ రాకుండా ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ చాలా రోజులుగా పీరియడ్ రాకపోతే మాత్రం వాళ్ళకి తప్పకుండా హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో 1 or 2 months నుంచి పీరియడ్లు వస్తున్నాయి అంటే వాళ్ళకు కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ద్వారా, డైట్ చేంజ్ చేసుకోవడం ద్వారా, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వీటన్నిటితోనే హీలింగ్ అనేది జరుగుతుంది. బట్ లాంగ్ టర్మ్లో పీరియడ్స్ రాని వాళ్ళు మాత్రం కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేసి హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు.